హాయ్ అండి. ఈరోజు మనము మా ఫ్రిడ్జ్ టూరు చూద్దామండి. మా ఫ్రిడ్జ్‌లో నేను ఎలా సర్దుకున్నానో అవన్నీ చూద్దాము. చూడండి, డోరు ఓపెన్ చేశానండి. ఇదంతా ఇందులో నేను అన్నీ పికిల్స్ పెట్టుకుంటానండి. అన్నీని మొత్తము పికిల్, మాగా పచ్చడి, ఆవకాయ పచ్చడి, ఇవి దబ్బకాయ ముక్కలండి. కారం కలుపుకొని మనం పోపు వేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది చింతకాయ పచ్చడి, ఇది వాక్కాయ, ఆవకాయ, యాలకుల పొడి, ఎలాచీ పొడి, అన్ని పికిల్స్ ఇలాగా అన్ని పైర్లో ఇలా సెట్ చేసుకున్నానండి. ఇవన్నీ ఇలాగా పాలు, పెరుగు అవన్నీ ఇందులో సెట్ చేసుకుంటానండి. ఇవి పాలండి, ఇలాగా సెట్ చేసుకుంటాను. ఇది చూడండి, ఇందులోని మేగడ వేసుకుంటాను. ఇదంతా మేగడంతా ఈ బాక్స్ అంతా నిండిన తర్వాత మజ్జిగ చేసుకుంటాను. ఇది నేను స్వీట్ చేశానండి, రెబడీ స్వీట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇవన్నీ ఇది నెయ్యి డబ్బా అండి. ఇది చూడండి, ఇందులో ఇది ఇడ్లీ పిండి అండి, కనిపించట్లేదు. ఇది చూడండి, ఇది ఇడ్లీ పిండి. ఇది ఇలాగా చేసుకున్నానండి. ఇది దోసల పిండి అండి, ఇడ్లీ పిండి. ఇది దోసల పిండి అనమాట. నేను రాగులు, బియ్యము నానబెట్టుకున్న దోసల పిండి అండి. వెనకాల ఎగ్స్ ఉన్నాయి. ఇవి మసాలా మిగిలిపోతే ఇలా బాక్స్లో తీసుకుని పెట్టుకుంటాను. ఇవన్నీ డబ్బాలన్నీ, ఇవి కూడా డబ్బాలండి. ఇందులో కొంచెం అరిసెలు సరిపడి అవన్నీ ఉంటాయి. ఒకటికి కొత్తిమీరము, కరివేపాకు, అల్లము, వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ బాక్సులు అండి. ఇవన్నీ మసాలా పొళ్ళు అండి. ఇవన్నీ మసాలా పొళ్ళు. నేను జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇవి ఏంటండి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి ఇలా బాక్సుల్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఇలా తీసుకుని మనం వాడుకుంటే పళ్ళు ఫ్రెష్గా ఉంటాయండి. ఇదంతా ఇలా సెట్ చేశాను. ఇదంతా ఫ్రిడ్జ్లో ఎన్ని ఇలాగా పైన అన్నీ ఓన్లీ పికిల్స్, ఎన్ని ఇలా మధ్యలో పెరుగు, పాలు, పిండిలు అన్నీ ఇలా సెట్ చేసుకుంటానండి. ఇది చూడండి, ఇందులో నేను అన్ని కూరగాయలు పెట్టుకుంటాను. పచ్చిమిరపకాయలు ఇలా 2 ఇచ్చారండి. పచ్చిమిరపకాయలు, అల్లం అన్నీ ఇలా ఇందులో నేను పెట్టుకున్నాను. కూరగాయలు, టమాటాలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి. ఇలా ఇందులో ఈ అరంతా కూరగాయలు పెట్టుకుంటాను. ఇందులోనేమో ఈ ఆనపకాయ జ్యూస్ మేము మార్నింగ్ జ్యూస్ తాగుతాం అన్నమాట. ఇందులో ఆనపకాయలు, ఇంకా ఇలా కీర దోసకాయలు ఇలా అన్నీ సెట్ చేసుకుంటామండి. ఆనపకాయ, క్యారెట్, ఇలా బీట్రూట్ జ్యూస్ తాగుతాము. ఇందులో ఫ్రూట్స్, ఇందులో ఓన్లీ జ్యూసెస్ తాగేసే ఐటమ్స్ ఒకటి ఓన్లీ పెట్టుకుంటానండి. మేము ప్రతి మార్నింగ్ వెజిటేబుల్ జ్యూస్ తాగుతాము. ఇవి ఓన్లీ జ్యూస్ తాగే ఐటమ్స్, కీర దోసకాయలు, ఆనపకాయ, దోసకాయలు అన్నీ ఇందులో పెట్టుకుంటాం అన్నమాట. క్యారెట్, బీట్రూట్, ఇందులో అన్నీ నేను కూరగాయలు పెట్టుకుంటాను. ఇది చూడండి, అరమాల్లో ఇందులోని బ్రూ ఉందండి. ఇది ఫిల్టర్ కాఫీ చేసుకోవచ్చు. ఇది జీనీ అండి, ఎప్పుడైనా జీనీ మేము కాసుకుంటాము. ఇది చూడండి, ఇందులో డ్రై ఫ్రూట్స్, పిస్తా పప్పులు, ఇవి జీడిపప్పులండి. ఇలా సెట్ చేసుకున్నాను. ఇది ఎండు కొబ్బరి అనమాట. ఇప్పుడు కూరలు వేసుకోవడం బాగుంటాయని ఎండు కొబ్బరి ఇలా రెడీగా ఉంచుకుంటానండి. ఇది చూడండి, ఇది కారప్పొడి. ఇది దోశల పైన ఎగ్ దోశ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. పాకం అండి, ఎప్పుడు దోశలో పాకం వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మేము పాకం కూడా ఉంచుకుంటాము. ఇది చూడండి, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని ఉంచుకుంటానండి. ఇది చెర్రీస్ అనమాట, రెడ్ చెర్రీస్ అండి. ఇవి బాదం పప్పులు, ఇవి డ్రై ఫ్రూట్స్ ఉంచుకుంటానండి. ఇది ఏమో ఖర్జూరము. ఇవి చూడండి, నేను పిల్లలు తిన్న తర్వాత ఇవన్నీ ఇందులో పెట్టుకుంటానండి. ఎందుకనో ఉపయోగపడతాయని సాసు, టమాటా సాస్ అన్నీ నేను ఇందులో ఇలా సీసాలో ఉంచుకుంటాను, ఎప్పుడైనా ఉపయోగపడతాయని. ఇవి
పెసరపప్పు, ఇవి పెసలండి, ఇవేమో పెసరపప్పు. బయట ఉంచితే పుచ్చిపోతున్నాయని ఇంకా ఇందులోనే పెట్టేసుకున్నానండి. మాకు ఎండలో ఎండబెడితే కోతులు కూడా తినేస్తున్నాయి. ఇంకంటే ఇందులో ఇలా పెట్టేసుకున్నానండి. ఇలా ఈ అరమారంతా ఇలా సెట్ చేశాను. ఇది ఈ అరమారంతా ఇలా సెట్ చేశాను. కిందేమో టూ ఉన్నాయి ఫ్రిడ్జ్కి. పైన బాక్స్లో కూరగాయలు, కింద దాంట్లోనేమో మేము ఓన్లీ జ్యూసెస్ ఐటమ్స్, క్యారెట్, బీట్రూట్, ఆనపకాయ, కీర దోసకాయ ఇవన్నీ అండి. ఇదంతా మామూలు ఫ్రిడ్జ్. ఇదంతా చూడండి, ఇదంతా ఫ్రిడ్జర్ చూడండి. ఫ్రిడ్జర్ అంతా ఇలా సెట్ చేశాను. మా ఫ్రిడ్జ్లో ఎప్పుడు చికెన్ ఉంటూనే ఉంటుందండి. ఇవి కారము, ఐస్ క్రీమ్ కూడా నేను ఉంచుకుంటానండి, నాకు చాలా ఇష్టము ఈ ఐస్ క్రీమ్. మా ఊర్లో అమ్మ వస్తే ఐస్ క్రీము కొనుక్కుంటాం అనమాట. ఇలా ఇది కారము సంవత్సరంకి సరిపడా ఇలా కారము ఆడించుకుంటామండి. వెనకాల ఇవి మామిడికాయ ముక్కలు, ఇవి ఉప్పు వేసి కలిపేసిన మామిడికాయ ముక్కలు అనమాట అండి. డైరెక్ట్ అందులో కారం కలుపుకుని తాలింపు వేసుకుంటే సరిపోతుంది. ఇది చూడండి, తాటి పేసుమండి. తాటి తాండ్ర వండుకోవచ్చు, తాటి బూరెలు, తాటి గారెలు అని వండుకోవచ్చు. దీంతో కూడా నేను ఒక రెసిపీ చేసి పెట్టాలి, కుదరలేదు, చేస్తానండి. ఇది తాటి పేసుమండి. ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంటే ఎప్పుడైనా ఇలాగ వండుకోవడానికి ఏమీ పాడవదండి, సంవత్సరమైనా నిలువ ఉంటుంది. తాటి 1 ఇయర్ పైనే ఉంటుంది, ఐస్ అయిపోతుంది కాబట్టి ఏం పాడవదండి. ఇది పొడి ఐస్ క్రీమ్. ఇది ఎండి చేపలండి. మూత ఈ ఫ్రిడ్జ్లో ఉన్న వెంటనే మూత తీస్తే పగిలిపోతుందండి. మనం బయట తీసుకుని కొంచెంసేపు పెట్టుకున్న తర్వాత మూత తీసుకుంటే అప్పుడు వస్తుంది. ఇది ఫ్రిడ్జర్ కాబట్టి ఇదంతా ఫ్రిడ్జర్ అండి. ఇది వెంటనే మూత తీసేయకూడదండి బాబు, చాలా గట్టిగా ఉంటుంది, పగిలిపోతుంది కూడా. ఇందులో నేను మరమరాలు, అటుకులు బయట ఉంచితే పుచ్చిపోతాయని ఎప్పుడు కావాలితే అప్పుడు వాడుకొచ్చినప్పుడు తీసుకుంటానని ఇలాగా మరమరాలు, అటుకులు ఇలా పెట్టుకున్నాను అనమాట అండి. ఇది చూడండి, ఇది నా పోపుల బాక్స్ అండి. ఇది చూడండి, ఇందులో మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మన ఈ బిర్యానీ మసాలాలన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఏమి పాత వాసన లేకుండా అప్పుడు కొన్నట్టే ఫ్రెష్గా ఉంటాయి. అందుకు నేను ఇవన్నీ ఇలాగా ఫ్రిడ్జ్లో ఇలాగ బాక్స్ సెట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇవన్నీ ఇలాగండి చూడండి. ఇడ్లీను, ఒక బాస్మతి రైస్ మిగిలిపోయినవి ఇవన్నీ ఇందులో. ఇది చూడండి, కొబ్బరి కూరు, చపాతీ పిండి కూడా ఇందులోనే పెట్టేసుకుంటాను. అందులో పెట్టుకుంటుంటే మర్చిపోతే బూజెక్కేస్తుందండి, అందుకు నేను ఇందులో పెట్టేసుకున్నాను. ఇది కొంచెంగా పూర్ణం మిగిలిందని ఇందులో పెట్టుకున్నానండి. ఇది చూడండి, వేసేలకు గుళ్ళు, పుచ్చిపోతాయని వేసేలకు గుళ్ళు పెట్టేసుకున్నానండి. ఇందులో కూడా ఈ మసాలా సామానాలు ఉన్నాయండి. ఇది చూడండి, ఇందులో కూడా కొబ్బరి కూర మిగిలిందని ఇందులో పెట్టుకున్నాను. ఇది సెలవిడండి. ఈ సెలవిడితో మనము ఏమన్నా చేసుకోవచ్చు. చూడండి, ఆయిల్ ఎలా పెరిగిపోయిందో. మనము ఏమన్నా చేసుకునే ముందర అరిసెలు ఏమన్నా చేసుకునే ముందర బయట పెట్టుకోవాలి. ఇలా సెట్ చేసుకున్నానండి. ఇది చూడండి, చింతపండు 1 ఇయర్కి సరిపడా చింతపండు అండి. ఈ ప్యాకెట్లన్నీ ఇందులో పెట్టేసుకున్నాను. మసాలా సామానాలండి ఇవన్నీని. ఇది కందిపప్పు, ఇది పెసరపప్పు. ఇది చూడండి, ప్యాకెట్లు చింతపండు అనమాట అండి. ఇలా ప్యాకింగ్ చేసుకుని పెట్టుకున్నాను. ఉన్నాయి 1 2 3 4 5 6 ఉన్నాయండి. ఇవన్నీ చింతపండు అనమాట. ఇది అరమారు ఇచ్చారండి ఇలాగా. ఇందులోని నాటుకోడి చికెన్, మిగిలిన పొట్లాలన్నీ మిగిలినవి ఇందులో పెట్టుకున్నాయండి. కందిపప్పులు, నూకలు అన్నీ ఏమన్నా మిగిలినవి ఇందులో మాకు అన్నీ ఉంటాయండి. తెలగపిండి కూడా అన్నీ ఇందులో ఉన్నాయి, ఇందులో పెట్టేసుకున్నాను. ఇదంతా ఫ్రిడ్జర్ కాబట్టి నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు.
ఈ ఫ్రిడ్జ్ రండి డ్రై ఐటమ్స్ పెట్టుకోవాలి. లిక్విడ్ ఐటమ్స్ ఏం పెట్టుకోవాలండి, కారము, చింతపండు, ఇలా డ్రై ఐటమ్స్ అన్నీ ఇందులో పెట్టుకోవచ్చు. ఇది ఈ డోర్ కూడా చూడండి, ఇందులోని కిస్మిస్ ఇవన్నీ ఇందులోనే పెట్టేసుకున్నానండి. మసాలా కూడా ఉంటుంది, చికెన్ మసాలా, ఇది జీడిపప్పులు, ఇది చూడండి, ఇది నిమ్మకాయ రసం అన్నమాట. ఇది ఆవపొడి, మెంతి పొడి, ఇవి నువ్వులండి. ఇవి చూడండి జున్ను పాలు, బెల్లం కూడా ఇందులోనే పెట్టేసుకున్నామండి. ఇది కూడా చికెనే. మొత్తం అన్నీ ఇలా సెట్ చేసుకున్నాను. ఇదంతా ఫ్రిడ్జ్ రండి, ఇందులో డ్రై ఐటమ్స్ అన్నీ పెట్టుకోవచ్చు. కారము అన్నీ ఇలా నేను సెట్ చేసుకున్నానండి పైన ఇలాగా. మొత్తం 2 డోర్లు ఓపెన్ చేసి చూద్దాము. ఎలా ఉందండి మా ఫ్రిడ్జ్? బీరువానా కుండలు బీరువానా అన్నట్టు ఉంది కదండి. మొత్తం అన్నీ ఇందులోకి తోసేస్తానండి. మొత్తము బయట ఉంటే పాడైపోతాయని ఎప్పుడప్పుడే ఫ్రెష్గా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాము. అప్పుడైతే ఎక్కువ పెద్ద పెద్ద స్టీల్ డబ్బాల్లో కందిపప్పు, పెసరపప్పు ఇవన్నీ పెట్టుకునే వాళ్ళము. ఇప్పుడైతే ఎప్పుడు కేజీ అప్పుడే తెచ్చుకుంటున్నామండి. కోతులు ఎండలో పెట్టుకుంటే తినేస్తున్నాయని, బయట ఉంటే ఇంక పుచ్చిపోతున్నాయని అన్నీ ఇలా ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.